నేనైతే కాల్స్ చేసాం బట్ ఆన్సర్ చేయలేదు. సో సడన్ గా రావాల్సి వచ్చింది. ఇంకా ఎప్పుడు ఒకలా ఉండదు, ఎక్కడ ఆగిపోనివ్వదు. సరే నాకు ఫోన్ చేసాము, నాకు అసలు ఫోనే చేయలేదు. అట్లీస్ట్ నేను చేస్తాను ఆన్సర్ చేయడం బాధ్యత. అంటే అమ్మ ఎప్పుడు ఉండదు, అందువల్ల ఏంటనేది ఎలా ఉంటుంది బయటికి వెళ్తే తెలుస్తుంది అనేది తెలియాలి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో వెనకాల ఈ కార్ కనిపిస్తుంది, మేమేమో రోడ్డు మీద ఉన్నాం, ఎక్కడున్నాం అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్గా ఉందా? సో రీసెంట్లీ మీరు అన్ని వాళ్ళ వీడియోస్ చూసినట్లయితే వాళ్ళు మన మధురవాడలో ఉండే ఇంటికైతే రావడం జరిగింది. సో నేను త్రిష కూడా ఇంకా ఇక్కడికి రావడం అయ్యింది అనమాట. ఇప్పుడే వచ్చాము, జస్ట్ ఇంకా రోడ్డు మీద ఉన్నాం. అంటే వాళ్ళకి ఎలా అయితే మమ్మల్ని సర్ప్రైజ్ చేశారో మేము కూడా అలానే చేద్దాం అనుకొని వచ్చాం. కానీ ఒక డౌట్ మాకేంటంటే ఫోన్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు. మెయిన్ పార్ట్ అదనమాట. బయటకు వెళ్తాము అన్నట్టు చెప్పారు, బట్ వెళ్తారో వెళ్ళిపోయారో ఇంకా ఉన్నారో అనే ఐడియా లేదనమాట. పైకి వెళ్తే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో మేము సర్ప్రైజ్ అవుతారో ఇదంతా సర్ప్రైజ్ పక్కన పెడితే నాకు సర్ప్రైజ్ లా ఉంది. ఎందుకంటే నేను మా మమ్మీతో మాట్లాడి అరౌండ్ 20 days అవుతుంది. మమ్మీ నా మీద అలిగారు, నాతో మాట్లాడట్లేదు. సో నాతో మాట్లాడతారో లేదా, ఆవిడ ఉంటే కొంచెం నాకు ఎలా ఫేస్ చేయాలనడానికి నాకు ఏం తోచట్లేదు ఏంటో అనేది. నా ఫాల్ట్ అయితే కాదు గైస్, తిని మాట్లాడలేదు, నేనేం చేయలేను. అది వాట్ ఎవర్, మదర్ అంటే మన బాధలు అర్థం చేసుకుంటారు, మనకు అన్ని సపోర్టివ్గా ఉంటారు కాబట్టి వచ్చిన వెంటనే ఓ నా చిన్న కొడుకు అంటారు. అది ప్రాబ్లం లేదు, కానీ అలాంటి వాటిల్లో మాకు ఏంటో తెలుసు కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం వెళ్దాం, పైకి వెళ్ళాక చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళి చూద్దాం ఉన్నారో లేదో. సో లెట్స్ గో. చెప్పులు అన్నీ చూస్తే ఉన్నట్టే ఉన్నారు. అరే మన ఇంటి దగ్గర ఎప్పుడు ఇలానే ఉంటారు, చెప్పులు అవి మాత్రం అంతే, అది కరెక్ట్. సో ఏంటి వాళ్ళు ఫస్ట్ డోర్ దిగానే ఏమంటావు, ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఏం మాట్లాడతావు ఏంటి, రోజు మాట్లాడేదే కదా, ఏం మాట్లాడతావు ఏంటి? ఉన్నారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియట్లేదు. మనం అయితే బాగానే వచ్చాము. సో నేనైతే కాల్స్ చేసాం బట్ ఆన్సర్ చేయలేదు. సో సడన్గా రావాల్సి వచ్చింది. ఇంకా అలాగే త్రిష వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళేసి అన్నీ చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా అలా వచ్చేసాం. బట్ ఓపెన్ చేయట్లేదు, చూద్దాం. ఎన్నిసార్లు కొట్టినా ఓపెన్ చేయట్లేదు. కాలింగ్ బెల్ పని చేస్తున్నా, ఎందుకు పని చేయదు? ఎవరో ఉన్నారు కానీ. నువ్వు ఫోన్ చేద్దాం. సో వెయిట్ చేద్దాం ఒక 2 minutes. సో ఫైనల్గా అయితే నేను ఇంట్లోకి వచ్చాను. కట్ వీడియో అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే మమ్మీ నా మీద కోపంగా ఉన్నారో ఎలాగున్నారో తెలియదు కాబట్టి ఇంకా వీడియో ఏం స్టార్ట్ చేయలేదు. సో నేనైతే ఇంకా ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎన్నో డేస్ అయింది కదా, నేను అన్నయ్య వదిన త్రిష మమ్మీ మేము అందరం కూర్చొని ఇలా మాట్లాడుకొని ఎన్నో డేస్ అవుతుంది. సో ఆఫ్టర్ ఒక 2 hours అలా రిక్వెస్ట్ చేసుకుంటే మమ్మీ లాస్ట్గా సరే చేస్తాను వీడియో అన్నట్టు ఒప్పుకున్నారు. నేనైతే 2 గంటలు నిజం చెప్తున్నా, ఎంత అడిగానో ఇంకా నేను చెప్పలేను అది బయటికి. సో మీకైతే ఆంటీని చూసి ఎన్ని రోజులైందో, మీరు ఎలా అయితే అంత ఎగ్జైటెడ్గా ఫీల్ ఉన్నారో నేను కూడా మమ్మీతో మాట్లాడడానికి అలానే ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 20 daysలో ఐ రియలీ మిస్ డేర్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్యామిలీ అందరి దగ్గరికి వెళ్ళిపోయి మనందరం మంచిగా మాట్లాడేసుకుందాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రేమ్లో ఇలా ఫ్యామిలీ అందరినీ చూసి ఎన్నో డేస్ అయింది అనుకుంటా, మీరు కూడా మమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. సో ఏంటి అదో ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో అది బాగా మిస్ అయ్యి ఉంటారు అందరూ. సో ఇందాక నుంచి ఒక 3 hours నుంచి అలా అడిగితే లాస్ట్గా ఆంటీ నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నారనమాట. ఆంటీయా అమ్మన్రా రిషా ఏంది రిషా ఫుల్ బ్లష్ అవుతున్నావు, షై అవుతున్నావు? అంటే మీరు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి నువ్వు చాలా మిస్ అయ్యావు కదా ఈ ఫన్ అంతా. నువ్వు నేను అక్కడ ఎప్పుడు కొట్టుకునేదే కదా, ఇప్పుడు నువ్వు వెళ్తే కొట్టుకుంటే నేను ఫన్ ఫీల్ అవుతున్నాను. అంటే ఏంటో ఫేస్ లో మంచి గ్లో వచ్చేసింది, వైట్ బాగా వైట్ వచ్చింది. అనుకోకుండా వైట్ డ్రెస్ వేసాము, ఇంత తెల్లగా ఎలా అయిపోయావు? సీక్రెట్ ఏంది ఫేస్ కి సీక్రెట్ ఏంటి చెప్తాను. సీక్రెట్ నా ఫేస్ ఇంత హెల్దీగా ఉండడానికి కారణం అయితే ఇవే: మామాఅర్త్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. మామాఅర్త్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అండ్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ లో గుడ్నెస్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ పవర్ ఆఫ్ సెరమైడ్స్ ఉంటుంది. చియా మన స్కిన్ ని డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ సెరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ ని నాచురల్ గా స్ట్రెంథెన్ చేస్తుంది అండ్ మనకి ఒక హెల్తియర్ ఫీల్ ని ఇస్తుంది. అండ్ ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మన స్కిన్ ని జెంటల్ గా క్లీన్ చేస్తుంది.
సో మనం మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత రిఫ్రెష్ ఫీల్ వస్తుందో. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు, ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ మామా అర్త్ వాళ్ళు మనం చెప్పిన ఇన్పుట్స్ని తీసుకొని రీసెర్చ్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని బెటర్ని ఇస్తారు. ఆ తర్వాత నేను మామా అర్త్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను. దీని స్ట్రక్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది ఫేస్లోకి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మనకి చాలా మంచి లుక్ని కూడా ఇస్తుంది. ఈ మాయిశ్చరైజర్ మన ఫేస్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆయిల్ ఫ్రీ లుక్ని కూడా ఇస్తుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఉండే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ రేంజ్ టాప్ డర్మటాలజిస్ట్ ద్వారా క్రియేట్ చేయబడింది అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. స్క్రీన్లో కనిపిస్తున్న నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు మామా అర్త్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకెందుకు లేట్, ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. కావాలి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం నియర్ బై స్టోర్స్లో కూడా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను మాట్లాడు ఆంటీని కదా, అమ్మని కాదు కదా. చెప్పమ్మా, లాస్ట్ 20 days నాతో మాట్లాడలేదు ఎందుకని అడుగుతున్నారు, ఏంటో చెప్పు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటానన్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బయటకు వెళ్ళావు, అది నీ ఇష్టం కదా. అట్లీస్ట్ టైంకి తింటున్నాడా, ఉన్నాడా, బాగున్నాడా, లేడా అలా అస్సలు అడగకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అసలు? ఏం చేస్తాం, టైం ఫుడ్ ఇవన్నీ ఉన్నా సరే కొంచెం హోమ్ సిక్ ఫీల్ వచ్చింది, మమ్మీని మిస్ అవుతున్నాను అనిపించి వచ్చాను. అస్సలు అలా ఏం ఉండదు కానీ నీకు మమ్మీకి మిస్ అవుతున్నాడు చూడు, నువ్వే కదా మమ్మీ అంటే. బాబోయ్, ఎవరికాళ్ళు డైలాగులు వేసేసుకుంటున్నారు. నాకు ఇల్లు షిఫ్ట్ అయ్యాం కానీ ఒకసారి కూడా అమ్మనైతే తీసుకెళ్ళలేదు, ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు పెద్దగా. డ్రెస్ టైంకి అదే కదా. నీకు ఒక 1 week బ్యాక్ ఫోన్ చేసింది ఎవరు, నేనా నువ్వా? ఫోన్ చేసి ఏముండేవమ్మా ఇంట్లో, ఏముండేవు అంటే నేనేం అనలేదు. తినటానికి ఆకలి వేసింది కాబట్టి తినటానికి కదా. అడుగా ఏం మాట్లాడలే, ఏడ్చుకున్నావు వారిని. ఏంటో. సో బేసిక్గా ఏమైంది అంటే ఆంటీకి నలుగురిలో ఎవరు వెళ్ళడం ఎక్కడికి ఇష్టం ఉండదు అనమాట. మేము ఏదైనా ఊరు వెళ్తాము అన్నా కూడా ఒప్పుకోరు, ఎందుకంటే నలుగురు ఒకటే, ఎప్పుడు వాళ్ళిద్దరే పిల్లలు మేము పిల్లలు కాదు అనేటట్టు మాకు ఎప్పుడూ లేదు. అండ్ ఇంకా నేను ఇంకా ఒక 4 years నుంచి నేను వస్తూ వెళ్తూ ఉండేదాన్ని, లేకపోతే ఆంటీ దగ్గర ఉండిపోయేదాన్ని. కాబట్టి నేనంటే ఇంకా కొంచెం ఎక్కువ క్లోజ్, అంతే ఒక 1%, అంతకుమించి స్పెషల్ ఎఫెక్షన్ అలా ఏమి ఉండదు. సో మేము నలుగురిలో ఎవరు ఎక్కడ కూరెళ్ళినా కూడా చాలా టెన్షన్ అయిపోతారు, ఎందుకంటే ప్రాపర్గా తింటున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటారు అనేది. ఇంకా వీళ్ళెవ్వరిలో ఎవరు గొడవైనా కూడా మధ్యలో ఎవరైనా వెళ్తే వాళ్ళే చాలా పెద్ద కామెడీ అయిపోతారు, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ అందరం కలిసిపోతాం. సో ఎప్పుడు కూడా ఎవరిలో ఎవరికి గొడవైనా కూడా ఎవరు వెళ్ళి ఏం చెప్పాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి అందరూ భుజాల మీద చేతులు వేసుకుని వస్తారనమాట. అన్నదమ్ములు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. నార్మల్గా ఏంటంటే ఏదైనా వెళ్తే కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్తగా ట్రై చేసి కొత్తగా కంటెంట్ చేయొచ్చు, కొత్తగా చేయొచ్చు, కొంచెం స్పేస్ కూడా వాడికి కూడా రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది కదా. వెళ్తేనే మంచిది. వెళ్ళాడు చూసారు కదా, అంతా కూడా మారుతుంటది, అంతా ఒకేలా ఉండిపోవాలి, ఎప్పుడు ఎక్కడ ఉండిపోవాలని కాకుండా కొత్తగా ట్రై చేశారు. నా బాధ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తెలుసుకుంటాడో లేదో తెలియదు కానీ నన్ను ఫోన్ పే అడుగుతాడేమో నా బాధ. నేను కూడా అసలు బేసిక్గా ఇల్లు మారడానికి రీజన్ ఎక్కువగా ఏంటంటే, ఇప్పుడు మనం కూడా ఒక ఓన్గా మనం ఏదైనా చేయగలము అనే ఆ రెస్పాన్సిబిలిటీ అదంతా ఉంటేనే మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలము అన్న అదొక థాట్తో ఉన్నాను. అండ్ దట్టు మీరు రీసెంట్లీ చూసుకుంటే నేను హౌస్ షిఫ్ట్ అయినప్పటి నుంచి మీకు రెగ్యులర్ కంటెంట్ వస్తుంది. ఇక్కడ ఉంటే నేను బేసిక్గా ఈ ఫ్రెండ్స్ ఎక్కువ పీపుల్ ఉంటారు నా సరౌండింగ్స్లో, వాళ్ళు నాకు ఎప్పుడు కాల్స్ చేయడం, నేను బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఒక పర్ఫెక్ట్ కంటెంట్ కోసం నేను టైం స్పెండ్ చేయకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల అదే ఇక్కడ ఉంటే ఇంకా అలా అంత లేజీగా ఉంటున్నానని చెప్పేసి ఇంకా నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటేనే నేను లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలను, ఏదో ఒకటి చేయగలను అని చెప్పేసి వెళ్ళాను. అసలు ఫస్ట్ చక్కగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడం చాలా బెస్ట్, ఎందుకంటే నీకు బాధ్యత అంటే ఏమీ తెలీదు, అసలు ఎలా ఉంటావో, ఎలా తింటావో, ఎలా ఎప్పుడు లెగిస్తావో ఏంటనేది నీకు అస్సలు తెలియదు. అందుకే నేను బయటికి వెళ్ళినా సరే పోన్లే బాధ్యత అనేది వస్తుంది, రావాలి, తెలియాలి, ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఉండదు. అందువల్ల ఏంటనేది ఎలా ఉంటుంది బయటికి వెళ్తే తెలుస్తుంది అనేది తెలియాలి. ఎంత దూరంగా వెళ్ళినా ఫ్యామిలీని అయితే ఎప్పుడు మర్చిపోలేదు గైస్. నేను ఎప్పుడు అన్నితో అయితే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాం, మమ్మీతో మాట్లాడతాను. అమ్మ అంటారా ఇంకా నీకు చెప్పింది ఆల్రెడీ ఇప్పటికి 10 సార్లు చెప్పాను, ఆవిడ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మాట్లాడడానికి. బాధ్యత అనేది వస్తుందిలే వెళ్తే బయటికి. ఇప్పుడే ఇల్లు కూడా మొత్తం చూశాను, నేను లేకపోయేసరికి
ఇప్పుడు ఆ రూమ్ నీదే సార్. మరి మీకు బిహైండ్ ద కెమెరా ఇప్పుడు ఆ రోజు నుంచి 4-5 days ఇక్కడే ఉన్నావు కదా, స్టోర్ రూమ్ లో ఉన్నావు. నేను నాకంటే ఒక రూమ్ ఉండేది అంటున్నాను నేను ఉండేటప్పుడు. ఇప్పుడు నా రూమ్ కూడా గౌతమ్ ఆక్యుపై చేస్తాడు. ఇంకా మరి ఇంకా ఏం చెప్పలేము. ఇంకా పోనీ అక్కడికి వెళ్ళి ఇల్లు తీసాడు కదా, మీకు రూమ్ అనేది ఉంచాడు లేదు అడుగు. ఉంచాను ఆ? ఉంచాను. అంటే ఉన్నది ఇద్దరే కదా, బెడ్ ఇంకో రూమ్ అన్నాడు. మరి అది మనం చెప్తున్నాం కదా. ఏంటి ఏం చేస్తున్నావు అమ్మా ఇది ఈరోజు లంచ్కి? ఏమీ చేయను, ఏ ఆవిడ ఉంది కదా అయితే చేస్తుంది. ఆవిడ వంటలు తినలేకే కదా ఇక్కడికి వచ్చాను. అదే కావాలని వెళ్ళావు ఇక్కడ నుంచి, అవి బాగున్నాయి అనుకుని వెళ్ళావు. నేను అలాగేం చెప్పానులే, ఇషు చాలా బాగా చేస్తుంది అన్ని. నేను అలా ఏం చెప్పలేదు, కానీ ఈవిడ అలా పోట్రే చేస్తుంది అంతే. మా త్రిషు బాగా చేస్తుంది అనుకుని వెళ్ళావు కదా. ఇన్ని రోజుల్లో ఒకసారైనా నాకు ఫోన్ చేసాము, నాకు అసలు ఫోనే చేయలేదు. అట్లీస్ట్ నేను చేస్తాను ఆన్సర్ చేయడం. బాధ్యత వస్తుంది. చేస్తారు, నాతో మాట్లాడతారు కానీ మరి సునీల్తో మాట్లాడడం మానేసారు. మరి అది ఇంకా నాకు కూడా తెలియదు. మళ్ళీ మేమిద్దరం బాగానే మాట్లాడుతున్నాం. బాధ్యత వస్తుంది కదా, అందుకని. కానీ నిజంగా నేర్చుకుంటున్నారా ఆంటీ కొంచెం కొంచెంగా మంచిగా. ఇక్కడ ఉండేటప్పుడు రోజు ఎన్ని గంటలు లేచేవాడిని? 12-1 గంట. అక్కడ 8 అక్కడ 8-9 క్లాస్. బాధ్యత ఏదైనా మాట్లాడితే చాలు. బాధ్యత అనేది వచ్చింది కదా, మరి అదే కావాలని కదా. నేను అదే నీకు అది రావాలనే ఆలోచనలో పడ్డాను, అందుకే నీకు ఫోన్ అది చేయలేదు. నేను ఇక్కడ ఉంటే ఆంటీ ముద్దు, అక్క ముద్దు, అన్నీ ఇంకా పెద్ద ముద్దు. మనశ్శాంతిగా ఉన్నారేమో అనుకున్నాను నేను. నేనైతే ఒక్కరిదాన్నే మనశ్శాంతిగా ఉన్నాను, కానీ వాళ్ళిద్దరు అయితే లేరు. నేనైతే హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి. అంటే వెళ్ళిపోయినందుకు ఏం కోపం లేదు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అంటే కష్టంకి సుఖంకి కూడా అనుభవించాలి మనుషులు, అదంటేనే తెలుస్తుంది అని చెప్పి నేను ఇంకేమనలేదు. నేను అలా అయితే ఇది కష్టం అంటే తెలియకన్నా పెంచాను కదా, అది కూడా తెలియాలనే. నేనైతే చాలా రోజులు బాధపడిన డేస్ ఉన్నాయి, ఎన్నోసార్లు చాలా బాధపడ్డాను. త్రిషకి అయితే తెలుసు బాగా, ఎందుకంటే నా పక్కన నన్ను చూసేది కాబట్టి. అంటే ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉంటున్నానేమో ఆ థాట్ వచ్చిన ప్రతిసారి కొంచెం బాధపడేవాడిని. అప్పుడే మా మమ్మీ ఫోటో కూడా చూసుకుంటాను చాలా సార్లు. ఒక్కసారి ఫోటో చూపించమని, ఒక్కసారి ఫోటో చూపించమని. ఆంటీ గారు పొద్దున్న లేచిన వెంటనే సునీల్ ఫోటో చూస్తారు. నాది థాయిలాండ్ లో ఫోటో తీసుకున్నాను నేను, షిప్ మీద బ్లాక్ కలర్ షర్ట్ తో ఉంటాను ఇలా షిప్ మీద. ఆ ఫోటో అయితే ఫ్రేమ్ చేయించి మరి మమ్మ పడుకునేటప్పుడు పక్కన పెట్టి. ఒక 2 రోజులు గుర్తు చేశారు. తర్వాత కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సునీల్ కార్ లో ఆంటీ గారు ఫోటో పెట్టుకొని ఉంటారన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏమైనా పెద్ద ఫోటో కూడా కాదు. అది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఈ మధ్య ఇతను స్టార్ట్ చేశారు. మార్నింగ్ లేచిన వెంటనే మా అమ్మ ఫోటో చూస్తాడు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరిది వచ్చేట్లు ఇలా ఉంటాయి అనమాట. కానీ ఫోటోతో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, మీకు తెలియట్లేదు. బయటికి చూపించుకోకపోవచ్చు, బట్ కన్న అమ్మాయి కదా, ఉంటది కదా లోపల అటాచ్మెంట్ అనేది ఒకటి. కన్నమ్మ అంటే కన్నమ్మ అంటే కన్నమ్మ అని వెళ్ళినప్పుడు తెలియలేదు, కన్నమ్మను వదిలి వెళ్ళకూడదని కదా. భలే చెప్తావమ్మా ఇలాంటివన్నీ. చేయి చికెన్ ఏదో ఒకటి చేయి, చాలా రోజులు అయింది నీ వంట తిని. ఇప్పుడే తిన్నా, మళ్ళీ చెయ్యు. ఏది చికెన్ చేయలేదు, ఇప్పుడు ఎగ్ చేసి. నేను చికెన్ అడుగుతున్నాను, ఎగ్ చేసి అది సరే. సో మా మమ్మీతో అయితే ఫైనల్గా మాట్లాడేసాను, చాలా రిలీఫ్గా ఉన్నది ఇప్పుడైతే. అండ్ ఫ్యామిలీతో అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇల్లు కూడా చాలా పాజిటివిటీ అనమాట, ఫుల్ మంచిగా ఉంది. లైక్ వీళ్ళు కూడా హోమ్ టూర్ చేస్తారు త్వరలోనే, అది మరి ఎలా అని తెలీదు. ఇక్కడైతే ఫుల్ పార్క్ వ్యూ ఉంది, చాలా మంచి వెంటిలేషన్, గాలి అంతా కూడా పీస్ఫుల్గా ఉంది అనమాట ఇక్కడ కూడా. సో ఎలా అనిపించింది నీకు ఆఫ్టర్ సో లాంగ్? మీరు అందరూ నన్ను ఏదో అనుకుంటున్నారు కానీ గైస్, నేనైతే మాత్రం దీనికి ములాఖానా కాదు. అది తీసుకున్న డెసిషన్స్ అలాంటివి తీసుకున్న. మీరు మా మమ్మీ మాట్లాడే విధానం చూస్తే లైక్ బేసిక్ ఎవరైనా సరే ఏ పేరెంట్స్ కన్నా చిన్న బాధ ఉంటుంది. అంటే నేను లైఫ్లో ఒక ఏదో ఒకటి చేద్దామని వెళ్ళాను. నేను ఇప్పుడు రీసెంట్లీ జాబ్స్ కూడా అప్లై చేస్తున్నాను, బట్ ఓన్లీ రిమోట్ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. బికాజ్ నేను నా ఫ్రీ టైంలో ఇలా నేను ఖాళీగా ఉండే బదులు నేను నా జాబ్ ఏదో నేను చేసుకుంటూ కంటెంట్ చేసుకుంటూ ఉంటే ఐ కుడ్ ఎర్న్ సమ్ మోర్.
సో అలాగే త్రిషకు కూడా ఎలాగో తింది డిగ్రీ అయిపోయింది కాబట్టి తిని కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎంటెక్ చేస్తూ అక్కడ ఆఫ్లైన్లో కూడా అక్కడ కాలేజీకి కూడా విజిట్ అవుతూ ఉంటుంది, ఎగ్జామ్స్కి వీటికి వెళ్తూనే ఉండాలి. సో తిని కూడా ఇంకా పార్ట్ టైం జాబ్స్గా ఆన్లైన్లో రిమోట్ జాబ్స్ తినికి సర్చ్ చేస్తున్నాను. వై టు వేస్ట్ ఆఫ్ టైం, బట్ ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేసుకుంటే లైఫ్లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇది జస్ట్ మా స్టెప్పింగ్స్ అన్నమాట. ఇంకా లైఫ్లో అచీవ్ చేయడానికి చాలా ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మెయిన్ వచ్చి విటమిన్ ఎం కావాలి. సో దానికోసం ప్రయత్నమే ఇదంతా. కానీ మేమేమి అసలు నాట్ లైక్ ఇది ఒక ఎలా అంటే రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవడం అంతే బేసికలీ, అంతేగాని ఎవరిని హర్ట్ చేయడానికో కానీ అలానే ఏం లేదు. సో మమ్మీ మాట్లాడిన విధానం బట్టి అయితే నా మీద ఇంకా కోపంగానే ఉన్నారు. అది ఏం కోపం కాదు, అది జస్ట్ సునీల్ ముందు అలా చెప్తారు. కానీ నాతో మళ్ళీ వచ్చాక ఏంటి సునీల్ ఏం చేస్తున్నారు, సునీల్ తిన్నారా, సునీల్కి ఏముండవు, దాంట్లో ఎక్కువ కారం వేసి సునీల్కి ఇష్టం అని చెప్పి నాకు చెప్తారు. సో అది ఎక్కడికి పోదు అనమాట. అంటే ఒకరి ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కూడా అది కూడా లవ్వే సో కాబట్టి. ఇప్పుడు అయితే ఎగ్ కర్రీ చేశారు, ఇంకా నైట్ అయితే చికెన్ కర్రీ చేయమన్నాను. ఎలాగో చేస్తారనుకోండి. చికెన్ కర్రీ తిని మమ్మీ చేస్తే చాలా రోజులు అయింది కాబట్టి ఈరోజు అయితే మంచిగా ఫ్యామిలీ టైం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అలాగే మీకు మినీ బ్లాగ్లో అయితే త్రిష క్లియర్గా అన్ని చూపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.